క్రూడ్ ఆయిల్ నుండి పెట్రోల్ ఎలా వస్తుంది? నల్లగా చిక్కగా ఉండే క్రూడ్ ఆయిల్ మన బైక్లలో పెట్రోల్గా, విమానాల్లో ఇంధనంగా ఎలా మారుతుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో చూద్దాం. ముందుగా క్రూడ్ ఆయిల్ను ఒక పెద్ద హీటర్లో సుమారు 350 °C వరకు వేడి చేస్తారు. అప్పుడు అది ఆవిరిగా మారుతుంది. దీనిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటారు. ఈ ఆవిరి ఒక పెద్ద టవర్లోకి వెళుతుంది. ఆవిరి పైకి వెళ్లే కొద్దీ చల్లబడుతూ వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద వేరువేరు ఇంధనాలుగా మారుతుంది. అన్నింటికంటే పైన 20°C వద్ద మన వంటింట్లో వాడే ఎల్పిజి గ్యాస్ వస్తుంది. 70°C వద్ద మన కార్లకు వాడే పెట్రోల్ లభిస్తుంది. 180°C నుంచి 250°C మధ్య విమానాలకు వాడే జెట్ ఫ్యూయల్ మరియు డీజిల్ బయటకు వస్తాయి. 300°C వద్ద షిప్పులకు వాడే ఫ్యూయల్ ఆయిల్ వస్తుంది. చివరకు అడుగున మిగిలిపోయేది మనం రోడ్లు వేయడానికి వాడే తారు. ఈ విధంగా మనం నడిచే రోడ్డు నుంచి ఎగిరే విమానం వరకు అన్నీ ఈ క్రూడ్ ఆయిల్ నుంచే వస్తాయి. Please like my video and follow my channel for more such content.